మరి ఆ రోజు నువ్వు ఏం చేస్తావు? తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు తన మహిమగల సింహాసనంపై కూర్చుని ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడును. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచునట్లు ఆయన వారిని వేరుపరుచును. తన కుడివైపున గొర్రెలను, ఎడం వైపున మేకలను పెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రిచే ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొనిరి. దిగంబరినైతిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి. అందుకు నీతిమంతులు బదులిస్తారు, దేవా, ఇవన్నీ మేమెప్పుడు చేశాము అని. అందుకు రాజు బదులిచ్చును, మీ